తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ప్రతి ఒక్కరం కూడా భగవత్ ఆరాధన చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహం ఉండాలని. ఆలయానికి వెళ్ళినా, ఇంట్లో నిత్య దీపారాధన చేసినా కూడా ఖచ్చితంగా మాకు అన్ని రకాలుగా ఐశ్వర్య సిద్ధి ఉండాలి అని చెప్పి. మరి ఆలయానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనం కొబ్బరికాయ తీసుకొని వెళ్ళాలనే ఒక సెంటిమెంట్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతాం. ఇంట్లో నిత్య దీపం ఆరాధన చేస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా కొబ్బరికాయ అనేది మనం కొట్టాలా భగవంతుడి దగ్గర? యా ఫలినీర్యా అఫలా అపుష్పా యాశ్చ పుష్పినీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వగుంహసః అని చెప్పి కొబ్బరికాయ మంత్రం ఇది. కొబ్బరికాయ కొట్టేటప్పుడు చదవాలా అండి? కలశం మీద పెట్టేటప్పుడు. ఓకే. ప్రపంచంలో ఉండేటువంటి ఎన్ని రకాల ఫలములు ఉన్నాయో అన్నిట్ల నుంచి కూడా దేనికి లేని యొక్క పూర్తి పేరు కొబ్బరికాయకు ఉందమ్మా, పూర్ణ ఫలము అని చెప్పి. అందుకనే వివాహంలో కూడా కన్యాదానం అప్పుడు అదే ఇస్తారు, కొబ్బరి బొండమే చేతిలో పెడతారు. ఈ రకరకాలు ఉన్నాయి, అంతకన్నా పెద్ద గుమ్మడికాయలు ఉన్నాయి కదా, అన్నీ పెట్టరు. ఆ కొబ్బరి బొండానికి కొబ్బరికాయకు ఉన్నటువంటి ఒక విధి విధానం దేనికి లేదు. చాలామంది మా అబ్బాయికి పెళ్లి చెయ్యాలో మా అమ్మాయికి పెళ్లి చెయ్యాలో అనుకున్నప్పుడు నాకు తెలిసినంతలో ఇంట్లో కొబ్బరి చెట్టు వేస్తారు. చెట్టు ఇంకొక 4 ఏళ్ళు అమ్మాయికి పెళ్లి చేద్దాం అన్నప్పుడు కొబ్బరి చెట్టు వేస్తారు. ఆ కొబ్బరి చెట్టు పెరిగి కాయలు వచ్చేటువంటి సమయానికి మా అమ్మాయికి పిల్లలు పుట్టాలి అని. అవి కొన్ని అనుసంధానాలు ఉంటూ ఉంటాయి. కొన్ని చెట్లు ఆదిలోనే చనిపోతాయి పాపం. కొన్ని ఎదగలేవు, అక్కడ ఆగిపోతుంటాయి. కొన్ని ఎదిగిన కాయలు చిన్న చిన్న పిందులు రాలిపోతూనే ఉంటాయి. అవి కొన్ని మనకు తెలిపిస్తాయి ఉంటాయి. అంటే ఇంట్లో జరిగే విధానాలని ఈ రకంగా సంకేతాలు ఇస్తున్నాయి అనుకోవాలండి. తెలుస్తాయి. పూర్వకాలంలో ఇంత జాతకాల గురించి ఎవరికి తెలిసేది కాదు. అమ్మాయికో అబ్బాయికో వివాహం చేద్దామన్నప్పుడు ఒక 5-6 ఏళ్ల ముందు కొబ్బరి చెట్టు వేసేవారు. కొబ్బరి చెట్టు చక్కగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు పడుతుంది అది రావడానికి. ఆ వచ్చే సమయానికి వివాహం చేస్తున్నప్పుడు ఆ పిందెలే దేనికి దానికి రాలిపోతుంటే అది దృష్టిలో ఉంచుకొని ఏదో దోషం ఉంది, దానికి ప్రాయశ్చిత్తాలు అప్పుడు అట్లా. అంత గొప్పదమ్మ కొబ్బరికాయ. దీన్ని మనం ప్రతి ఆలయంలోకి వెళ్తే కొబ్బరికాయ కొట్టేసుకుంటాము. ఇంట్లో చేసేటువంటి నిత్య పూజా విధానంలో కొబ్బరికాయ అవసరం లేదమ్మా. నిత్యము చేసేటువంటి విధానానికి కొబ్బరికాయతో పని లేదు. ఆలయంలోకి వెళ్ళిన నేను కొన్ని చూస్తుందా, స్వామివారు కొబ్బరికాయ ఇచ్చేస్తాం, కొడతారు, నివేదన పెడతారు, ప్రసాదం ఇస్తే పంతులు గారు 3 కళ్ళున్న చెప్పేవండి మాకు అని అడుగుతారు. మరి కొంతమంది మేము ఇచ్చిన కాయ అది కాదండి, మేము ఇచ్చిన కాయ అదండి మాదే. భగవంతుడికి నువ్వు ఇచ్చేసావు, ఆయన దగ్గర నుంచి నీకు వచ్చేది ప్రసాదం. నీకు ఆయనకి ఏది అందుతే నువ్వు ఏది ఇచ్చావు నీ మొహం గుర్తుపెట్టుకొని చేయట్లేదు. ఆయన నైవేదన పెట్టేశారు, ఆయనకి నీకు ఇచ్చేటువంటి సమయానికి ఏదైతే అక్కడ కొబ్బరి చెప్పే ప్రసాదం అందిందో అది ఇస్తున్నారు. పంతులు గారు ఈ చెప్ప నేను ఇవ్వలేదండి, ఈ కాయ అది కాదు, నా కాయ అదండి అంటే నువ్వు అక్కడికి వచ్చినప్పుడు భక్తి భగవంతుడి మీద పెట్టావా, కొబ్బరికాయ మీద పెట్టావా? ఇలా పెట్టి నాకు ఫలితం రాలేదనుకుంటే అది కరెక్ట్ కాదు కదమ్మా. అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే అనుసరిస్తున్నామో దాని యొక్క ఫలితమే మనకు వస్తుంది. అది మంచైనా చెడైనా. కొబ్బరికాయకు ఉన్నంత యొక్క యోగము ప్రపంచంలోకి దేనికి లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ 3 కన్నులు ఉన్నదే ఇస్తే యోగం అట్లాంటిది కూడా ఏమీ లేదమ్మా. త్రినేత్ర హరిసంహిత అంతే. అది దాంట్లో ఎవరు ఏది వేయలేదు, ఏది పోయలేదు, వ్యవహారం లేదు. ప్రకృతి మనిషి మనుగడ ఎలా ఉంటుందనేటువంటిది కొబ్బరికాయ ద్వారా తెలియజేస్తుంది. కనుక నువ్వు ఏ విధానాన్ని అనుసరిస్తున్నావు అదొక్కటే నువ్వు పెట్టుకో. ఇంతెందుకు గర్భవతిగా వెళ్ళి బాబుని తీసుకుని ఇంటికి వచ్చినప్పుడు కొబ్బరికాయతో దిష్టి తీస్తారు. అంటే ఒక మనిషి జీవితానికి, ఒక మనిషి కుటుంబానికి, మనిషి యొక్క మనుగడకి కొబ్బరికాయ ఎంత ఫలితము, ఎంత యోగం ఉంది, కొబ్బరికాయ ఎలా మనిషి యొక్క మనుగడని గుర్తిస్తుంది అనేటువంటి విషయం తెలిసిపోతుంది అందులోనే. ప్రతిరోజు చేసేదానికి అవసరం లేదమ్మా. కాకపోతే ప్రతి వారం ఒకరోజు మాత్రం ఇంట్లో కొబ్బరికాయ మనం కొట్టాలి. ప్రతి వారం ఖచ్చితంగా ఇంట్లో మనం కొబ్బరికాయ కొట్టవలసిందే. ఎందుకండి? ఎందుకు కొట్టాలి అంటే కొట్టకపోయినా పర్లేదు, నిత్య దీపారాధనలో మనం ఇంట్లో అన్నారు కదా. మరి కొట్టకపోయినా పర్లేదు, రోజు ఒకే రకంగా నువ్వు తిను. సండే వస్తే స్పెషల్ దేనికి నీకు ఉండకూడదు కదండి. కానీ రోజు అదే భగవంతుడు
ఆ రోజు అదే భగవంతుడు. మన పూజా విధానంలో మార్పు ఉండొచ్చు రోజు కానీ మరి మీరు రోజు అదే తింటున్నప్పుడు ఆ రోజు అది ఎందుకు తినట్లేదు అంటున్నా. సండే వస్తే స్పెషల్స్ అని మారుస్తున్నారు కదండి. భగవంతుడికి కూడా మనం విశేషమైన రోజు. కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి వారానికి ఒకసారి అంటే, మంచు వచ్చేది మనం బయటికి వెళ్ళి ఇంటికి వస్తుంటాం, రకరకాల దాడుతూ ఉంటాం అన్ని నిమ్మకాయలు తొక్కితే ఏదో ఏ దరిద్రమైన వస్తుందేమో ఇంట్లోకి. ఉమ్, అందుకనే పూర్వీకులు చూడండి, ఇంటి ముందు బకెట్ ఉండేది, ఎప్పుడు ఇంట్లోకి వచ్చే ముందు కాలు కడుక్కొని, కడుక్కో. ఇంట్లోంచి వెళ్ళే ముందు కాలు కడుక్కొని వెళ్తారు, మంచిలు తాగేసి ఉమ్, కాలు కడుక్కొని మంచిలు తాగి బయలుదేరుతారు. ఉహు, ఇంటికి వచ్చే ముందు వాకిట్లో కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తారు. అంటే ఏదైనా రకరకాల తొక్కొస్తారు కాబట్టి ఆ దరిద్రం రోడ్డు మీద పోతుంది. ఇప్పుడు అవేం లేవు, ఉమ్, ఇప్పుడు అవేమీ లేవు. వారానికి ఒకసారి కొబ్బరికాయ కొట్టడం వల్ల ఇంట్లో ఏదైనా నెగిటివ్ అనేటువంటిది ఉంటే కొబ్బరికాయ కొట్టి దాన్ని బట్టి నెగిటివ్ ఉందో లేదో మనకు తెలిసిపోతుంది. ఉహుహు, తద్వారా మన వృద్ధి మనకుందా, ఏదైనా అనర్థం కలుగుతుందన్న విషయం సుస్పష్టంగా తెలిసిపోతుంది. కనిపిస్తుంది. చిన్న విషయం చెప్తా. నిన్న శివరాత్రి రోజు నాడు తిరుమల కొండ మీద అభిషేకం చేశాం. ఉహు, కొబ్బరికాయ అభిషేకం అయిపోయింది, నివేదన కొబ్బరికాయ. ఉమ్, చూడటానికి మంచిగా దిట్టంగా బ్రహ్మాండంగా ఉంది. కొబ్బరికాయ కొట్టాం నివేదనకి. ఒక చోట ఇంత ఉమ్, ఒక్క అంగుళం మేర ఒక చోట కాయ దెబ్బతింది, ఆ, పక్కన పడేసాం. ఉమ్, ఒకటే మాట అన్నా, ఇంతే మనం అనుకుని ఇంతే కదండి ఇంత కూడా కాదు, ఇంత ముక్క ఇంతే కదండి పోయిందని మనం అనుకుంటాము. ఆ ఇంతలో మనకు ఉన్న ఎన్ని దరిద్రాలు పోయినాయో, ఎన్ని ఆటంకాలు పోయినాయో ఉహు, అది మనం అనుభవిస్తేనే తెలుస్తుందంటే తెలియదనన్న. 24 గంటల వ్యవధిలో అక్కడికి వచ్చిన వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళే లోపే కుక్కర్ మీద అన్నం పెట్టారు, ఉమ్, ఆయన అవతల గదిలో ఉన్నారు, కుక్కర్ పేలిపోయింది. ఉమ్. కుక్కర్ పేలిపోయింది, ఇల్లంతా పడింది, అదంతా ఓకే బాగా మనిషికి ఏం వీళ్ళు కాలేదు. సేఫ్. ఆ, ఆయన వేరే గదిలో ఉన్నారు. నేను ఆ ముందు రోజు చెప్పింది ఏంటంటే, ఇంతే పోయింది. ఆ ఇంతతోటే ఎంతో దోషం పోయింది. మనకి ఎన్ని రకాల ఇబ్బందులను భగవంతుడు లింగోద్భవ కాలంలో మనం ఇక్కడ చేసి విధానంగా చేశాము. ఆ కొబ్బరికాయ చూడటానికి అద్భుతంగా ఉంది, కొట్టాం, చిన్న ముక్క పోయింది. తద్వారా ఒక జీవితం నిలబడిందిగా. ప్రమాదం నుంచి ఎంత బయటపడ్డారు అంత తెలియజేస్తుంది కొబ్బరికాయ, ఉహుహు. అంత గొప్పది అది. ఓకే, ఓకే. ముక్క పోయింది అంటే కొడుతుంటే ఎగిరి పడిపోయింది ఎక్కడ? ఆహా, కొబ్బరికాయ కొట్టినప్పుడు పాడైపోయింది, కుళ్ళిపోయింది. ఓకే, ఓకే. ఒక అసలు కార్నర్ లో. కుళ్ళిపోతుందని ఎవరు అనుకోలే, అంత చక్కగా ఉంది కాయ. ఓకే, ఓకే. కొట్టినప్పుడు నీళ్ళు కూడా తీసేసుకున్నాం, గ్లాసులోకి పట్టాం. ఉమ్, విప్పదీసినప్పుడు మొత్తం అంతా అందంగా ఉంది, నీట్గా తెల్లగా కొబ్బరి చాలా బాగుంది. ఎందుకు ఇలా తీసుకొస్తుంటే ఒక వేలు అక్కడ తగిలింది. ఉహు, ఆ వేలు తగిలినప్పుడు చాలా మెత్తగా ఓకే. మెత్తగా తగిలినప్పుడు చూస్తే ఆ కంచి కాస్త కాయ కొంచెం దెబ్బతింటగా కనిపించింది. వెంటనే పక్కన పెట్టేశాం. ఆ వేలు అలా పట్టుకోకపోతే తెలిసేది కదేమో, అవును, అవును. తెలిసింది. ఉమ్. వెంటనే ఆ మాట చెప్పా. రెండో రోజే అంత పెద్ద కష్టం నుంచి బయటపడ్డారు. కానీ ప్రతి ఒక్కరు అట్లా అయింది అని అంటే ఏదో అనార్థం జరగబోతుంది, కొబ్బరికాయ కుళ్ళిపోయింది, దానికి పండిపోయింది, ఇలానే మాట్లాడతారండి. ఇది వాళ్ళ కర్మ. ఉమ్, దీని మీద మనం ఏం చేద్దామంటే పరిపూర్ణంగా ఇంకొక వీడియో కూడా అలాగే గురువు. ఖచ్చితంగా మనం చేద్దాం. అసలు దానివల్ల ఏంటి ఉపయోగం, నిరుపయోగం అనేటువంటి కూడా ఖచ్చితంగా చేద్దాం. మీరు అన్నదానికి ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.